హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం హెచ్ఎండి క్రిస్ట్ 5G అలాగే హెచ్ఎండి క్రిస్ట్ మ్యాక్స్ 5G ఈ రెండు మొబైల్స్ అయితే హెచ్ఎండి వాళ్ళు లాంచ్ చేశారు. హెచ్ఎండి మొబైల్స్ అంటే ఏదో కొత్త బ్రాండ్ అనుకోకండి, నోకియా వాళ్ళ సబ్ బ్రాండ్ అనమాట. సో ఒకప్పుడు నోకియా లాంచ్ చేస్తుండే కదా, ఇప్పుడు హెచ్ఎండి అని ఇప్పుడు కొత్తగా పేరు పెట్టి ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. హెచ్ఎండి ఫుల్ ఫామ్ అంటే హ్యూమన్ మొబైల్ డివైజెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం హెచ్ఎండి క్రిస్ట్ 5G మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T760 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 6GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే సెల్ఫీ కెమెరా వచ్చేసి అంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ ఆఫ్ మైక్రో అయితే ఇన్ఫర్మేషన్ లేదు, అది ఉన్నా లేకున్నా ఒకటే అనుకోండి. వీళ్ళు 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 14,999 రూపాయలు పెట్టారు. కానీ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద చూసుకున్నట్టయితే 12,999 రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ మొబైల్ ఇంత ప్రైస్ పెట్టి కొనాలా అంటే అది మీ ఇష్టం. సో దీని ప్లేస్లో మీడియాటెక్ ప్రాసెసర్స్ కానీ లేకపోతే అక్కడ క్వాల్కామ్ ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే తీసుకొచ్చారు, కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం హెచ్ఎండి క్రిస్ట్ మ్యాక్స్ 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే యూనిసాక్ T760 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది. 256GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా మైక్రో అయితే ఉంటుంది. దీని 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 16,999 రూపాయలు పెట్టారు. దీనికి కూడా ఇంట్రడక్టరీ ప్రైస్ కింద చూసుకున్నట్టయితే 14,999 రూపాయలు పెట్టారు. ఇంతకు ఈ 15,000కు ఈ మొబైల్ కొనవచ్చా అంటే వేస్ట్ అని నేను చెప్తాను, ఓకేనా. దీనికన్నా అక్కడ మీరు 2,000 ఎక్స్ట్రాగా పెట్టుకుంటే ఆఫర్స్ కింద ఏమో మోటరోలా G85 మొబైల్ ఉంది. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే మన ఇండియాలో లాంచ్ అయింది కాబట్టి మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ మీద పెట్టుకోకుండా మీకు నేను పెట్టిన ఏ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రాదు, కాబట్టి మీరు ఆల్ మీద క్లిక్ చేయండి. ఇంకెవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.